చిన్నప్పుడు ఎగిరే పౌర్ణమా సినిమాకి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ సినిమాలో గుత్తొంకాయ మీద ఒక పాట ఉండిద్దండి. ఆహా ఏమి రుచి అని. ఆ సినిమా చూసిన వెంటనే నేను కూడా మా అమ్మకు చెప్పాను, అమ్మ నాకు కూడా గుత్తొంకాయ చేసి పెట్టామా, సేమ్ అలాగే కావాలి అని చెప్పా. వెంటనే మా అమ్మ నాకు నెక్స్ట్ రోజు వండి పెట్టింది గుత్తొంకాయ. అబ్బా అప్పటి నుంచి అనుకున్నా ఇది సూపర్ ఉందని. నిజంగా సినిమాలో చెప్పినట్టు గుత్తొంకాయ సరే అని ఇవాళ పొద్దున్నే లెగిసి ఏం కూర తిందామా అని ఆలోచించలేపే మార్కెట్కి వెళ్ళా. మార్కెట్లోకి వెళ్తే ఫస్ట్ మన కన్ను దేని మీదకి వెళ్ళిపోద్ది, వంకాయ మీద వెళ్ళిపోద్ది. చూడండి అసలు వంకాయ అనేది భలే ఉంది. నేను ఇంకా వెంటనే తీసుకొచ్చి వంకాయ మా ఇంట్లో వేస్తే మా ఇంట్లో వాళ్ళు ఇలా వండారు. అబ్బా వెంటనే కూర అయిపోయిన వెంటనే ఫస్ట్ పిల్లల కన్నా ముందే నేనే తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నా. 4 వేసుకున్నానండి. అసలు నోట్లో పెట్టుకుంటుంటే వంకాయ అబ్బా వెళ్ళిపోతుంది. నేను చూశాను, చాలామందిని చూశాను, కానీ వంకాయ అనేది వండడం వస్తే నిజంగా అరుపే. చాలామంది చూస్తున్నాను కానీ అందరూ వంకాయ కూర తినేటప్పుడు ఆ కాడ పడేస్తారండి. వంకాయ కూరలో ఆ కాడ అనేది బాగా టేస్ట్ ఉండిద్ది. చూడండి, మనం వంకాయ కూర తినేటప్పుడు కాడ ఉండిద్ది, ఆ కాడ కూడా అక్కడ అలా తీసుకొని తింటుంటే బాబా అది కూడా నెక్స్ట్ లెవెల్. అంతే, టేస్ట్ అయితే కుమ్మేసింది. వంకాయ కూర అంటే వంకాయ కూరే.